మళ్ళా దొంగతోరసాని ఆమె కవిత, ఆమెకి వేసినాక ఆమె అమ్మనంట మనకందరికి. ఇది పెద్ద పంచాయతీ ఇది పెద్ద కథ అయిపోయింది. ఇప్పుడు అబ్బో జైలంతా తయారు కావాలనుకుంటుంది. మేమంతా చచ్చిపోయినాం రా నేను భవిష్యత్తు మీడేమన్నా నేను జైలవుతాను కానీ మేమన్నా ముచ్చటే లేదు, నీకు ఆ స్పేసే లేదు ఈ తెలంగాణలో. మీ అయ్యే దొంగనే నువ్వు దొంగనే, నీ పంచాయతీ కథం ఈ తెలంగాణలో రానిచ్చే క్వశ్చనే లేదు. నీకు మద్దతు చేసాను కూడా కథం చేస్తాం, ఒకడో మద్దతు చేయాలని ప్లాన్ చేస్తాడు కదా, వాళ్ళ పని కూడా అవుతుందని విషయం నువ్వు వేదిక నుంచి చెప్తున్నా. నేను నీకు మద్దతు చేయాలని ప్లాన్ చేసేటోళ్ళని కూడా తెలంగాణ బహుజనులు కథం చేశారు, యాద పెట్టుకోవాలా మద్దతు చేసేటోళ్ళనే విషయం ఈ వేదిక నుంచి కన్నం రకాల సంస్కార సభ నుంచి చెప్తున్నా నేను. ఎందుకంటే శేఖర్ గొప్పతనం కాదు, ఇది మహానుల త్యాగానికి ఉన్న విలువ. కాబట్టి మీరందరూ కూడా కన్నం రగన్న ఆశయం నెరవేరాలంటే ఖచ్చితంగా మనందరూ బహుజన్ సమాజ్ బలపరచాలి. నేను ఒక విషయం చెప్తున్నా, నేను ఖచ్చితంగా అమ్మ కానీ ఆ చెల్లి కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కన్నం రగన్న బీఎస్పీ పార్టీకి చేసిన సేవకు 1 సంవత్సరం 2 సంవత్సరాలనే నా భర్త గొప్ప పార్టీలో చేసిండు అని గర్వపడేటట్టు బీఎస్పీని తీర్చిదిద్దామనే విషయం కూడా స్పష్టం చేస్తూ, ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రాహిం శేఖర్ ఇద్దరు కూడా ఆమెకు మాటనే ఉంటారనే విషయాన్ని స్పష్టం చేస్తూ, కన్నం రగన్న ఆశయాలను తెలంగాణలో నెరవేర్స్తామనే విషయాన్ని స్పష్టం చేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నా. జై భీమ్, జై భారత్, కన్నం రగన్న.